పౌర సన్మాన కార్యక్రమం. ముందుగా ఏమీ లేదండి, ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వార్తలతో మీ ముందుంటా. ఇక వివరాల్లోకి వెళ్తే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో పౌర సన్మాన అవార్డు గ్రహీతలను పౌర సన్మాన సమితి సభ్యులు చర్ల పురవీధులలో మేళతాళాలతో అంగరంగ వైభవంగా శ్రీనివాస ఫంక్షన్ హాల్కు చేరుకున్నారు. ముందుగా డాక్టర్ జయభారతి గారు జ్యోతి ప్రజ్వలనం చేసి కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. అనంతరం గురుదేవ్ స్కూల్కు చెందిన విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ పలు సాంస్కృతిక కార్యక్రమాలు మండల ప్రజలను అలరించాయి. అనంతరం ముఖ్యంగా ఈ పౌర సన్మాన కార్యక్రమం నిర్వహించడానికి కారకులైన మీకోసం మేమున్నాం కమిటీ సభ్యులను అందరి సమక్షంలో శాలువాలతో ఘనంగా సత్కరించడం జరిగింది. అనేక సేవలను అందించడంలో కీలక పాత్ర వీరిదే కాబట్టి మండల ప్రజలు వీరిని అందరినీ అభినందించారు. అనంతరం గూడూరి సుదర్శనరావు దంపతులను మరియు నీలిప్రకాష్ దంపతులను పౌర సమితి సేవా సభ్యులు ఘనంగా శాలువాలతో సత్కరించడం జరిగింది. మరెన్నో అవార్డులు గెలుచుకోవాలని, పేదలకు ఇంకా ఎక్కువ సేవా కార్యక్రమాలు చేయాలని, దాతలందరూ సహకరించడం వల్లనే ఇటువంటి మహోన్నత కార్యక్రమం నిర్వహించడం జరిగిందని పౌర సేవా సమితి సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దొడ్డి తాతారావు, చింతా నాగబాబు, దొడ్డి సూరిబాబు, షేక్ షాజహాన్, చీమల మర్రి మురళి, మత్త వెంకటేశ్వర్లు, నీలి నందు, చింతా సత్యనారాయణ, పరుచూరి రవి, సెసెట్టి సాంబశివరావు గారు మరియు మండల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీనివాస ఫంక్షన్ హాల్ నుంచి మన ప్రజా గొంతుక న్యూస్ రిపోర్టర్ చర్ల. ఇద్దరు డాక్టర్లకు, వేదిక ఉన్న పెద్దలకు, సమావేశానికి ఇచ్చేసిన పుర ప్రముఖులకు, మా తోటి జర్నలిస్టులకు ధన్యవాదాలు. ప్రకాశుకి గవర్నమెంట్ డాక్టరేట్ రావటం అంటే చర్ల మండల ప్రజల ఉదాహరణ. వాళ్ళు ప్రతి వారము ప్రతి నెల చేస్తున్న దాన ధర్మాలకి